నమస్కారం. ఈరోజు వీడియోలో నేను పంచముఖ హనుమంతుడి గురించి మాట్లాడతాను. తర్వాత దీనికి ఆధ్యాత్మిక జాగృతికి సంబంధం ఏంటి, అంటే ఈ రూపానికి ఆధ్యాత్మిక జాగృతికి సంబంధం ఏంటి, మనం ఏ రకంగా ఈ రూపంలో ఉన్నటువంటి శక్తిని మనం మన ఆధ్యాత్మిక జాగృతికి వాడుకోవచ్చు అనే సంగతి చెప్తాను. ఇక్కడ మీకు పంచముఖ హనుమంతుల్లో మీకు 4 వేరే ముఖాలు కనిపిస్తున్నాయి. హయగ్రీవుడు, నరసింహస్వామి, గరుడ, వరాహ రూపం. అయితే రామాయణంలో మహిరావణుడిని చంపటానికి అని చెప్పి హనుమంతుడు ఈ 4 శక్తులు అంటే నరసింహస్వామి, హయగ్రీవుడు, గరుడ, వరాహ ఈ 4 శక్తుల్ని సహాయం చేయమని కోరుతారు. ఈ 4 శక్తులు వచ్చి అక్కడ హనుమంతుడికి సహాయం చేస్తారు. ఆ చేసినప్పుడు వచ్చేటువంటి రూపమే ఈ పంచముఖ ఆంజనేయ స్వామి ఒక రూపం. అయితే ఈ రూపానికి చాలా ఆధ్యాత్మిక రహస్యాలు ఉన్నాయి రూపంలో. అంటే మనకి మన ఆధ్యాత్మిక ఎదుగుదలలో కొన్ని దశల్లో ఎలా ఉపయోగపడతాయి వీళ్ళ శక్తులు అనేవి నేను ఇక్కడ చెప్తాను. అంతేకాకుండా వీళ్ళు కొన్ని దశల్లో మనకి కనిపిస్తారు. కనిపించినప్పుడు మనం ప్రక్రియలో ఎక్కడున్నా మనకు అర్థమవుతుంది. ఈ 4 దైవిక శక్తులకేను శ్రీ మహావిష్ణువుకి సంబంధం ఉందని చెప్పా కదా. గరుత్మంతుడేమో శ్రీ మహావిష్ణువుకి వాహనం, మిగతా 3 శ్రీ మహావిష్ణువు ఒక రూపాలు. అయితే శ్రీ మహావిష్ణువు మన దేహంలో ఎక్కడ ఉంటారు అంటే స్వాధిష్టాన చక్రంలో ఉంటాడు. స్వాధిష్టాన చక్రం జలతత్వం. ఇక్కడ మన శ్రీ మహావిష్ణువు అతని పని, అతని శక్తి ఏ రకంగా పనిచేస్తుంది అనేది అర్థం చేసుకుంటే విశ్వం సృష్టించినప్పుడు కూడా మనం ఏమంటామంటే బ్రహ్మ సృష్టికర్త, శ్రీ మహావిష్ణువు సృష్టిని కాపాడేవాడు, సంరక్షించేవాడు శక్తి అది. తర్వాత శివుడేమో ఈ సృష్టిని లయం చేసేటువంటి శక్తి. అయితే ఇక్కడ మనకి సంరక్షణ అంతా ఎక్కడ వస్తుంది? జలతత్వంలో వస్తుంది. ఎందుకంటే మన లోకాన్ని, మన దేహాన్ని అన్నిటిని సంరక్షించేటువంటి తత్వం జలతత్వం. అందుకనే శ్రీ మహావిష్ణువు మీకు స్వాధిష్టాన చక్రంలో ఉంటారు. ఇక్కడ మీకు కనిపించేటువంటి రూపాల్లో 2 శ్రీ మహావిష్ణువు ఒక అవతారాలు. అవి వరాహస్వామి, తర్వాత నరసింహస్వామి. హయగ్రీవుడేమో శ్రీ మహావిష్ణువు ఒక రూపమే గురువుగా, గరుత్మంతుడేమో శ్రీ మహావిష్ణువు ఒక వాహనం. అయితే హయగ్రీవుడు వేదాలను కాపాడిన గురువు. ఇక్కడ మన హయగ్రీవుడు అంటే గురువుగానే చూస్తాం. తర్వాత వరాహస్వామి ఏంటంటే భూమిని ఎక్కడో మీకు పాతాళంలో ఉన్న భూమిని పైకి తీసుకొచ్చినటువంటి శక్తి. అంటే దానవ సంహారం కూడా ఈ అవతారాల్లో భాగం. తర్వాత నరసింహస్వామి ప్రహ్లాదుని కాపాడినటువంటి శక్తి, కర్మ సంబంధాలను తెంపేసినటువంటి శక్తి. నేను గతంలో నరసింహస్వామికి కర్మ సంబంధాలు తెగిపోవడానికి సంబంధం ఏంటో వీడియో చేశాను. దాని లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, ఆ వీడియో చూడండి. తర్వాత గరుత్మంతుడేమో శ్రీ మహావిష్ణువుకి వాహనం. మనం వాహనం అనగానే మనం అర్థం చేసుకోవాల్సిందే, ఈ వాహనంలో ఆ దేవుడు ఒక శక్తి ఉంటుంది. చాలాసార్లు మనకి దేవుడు కనికరం మనకు కలిగినప్పుడు ఆ వాహనం మనకు కనిపిస్తుంది. ఒకవేళ దేవతా రూపం మనకు కనిపించకపోయినా దేవుడు కన్నా ముందు వాహనం కనిపిస్తుంది మనకి. ఉదాహరణకి మీరు ధూమావతి దేవికి మీరు పూజలు చేశారనుకోండి, లేకపోతే ఆవిడకి ఏదో మంత్రజపాలు చేశారనుకోండి, మీకు కాకి కనిపిస్తుంది. శ్యామలాదేవికి చేశారనుకోండి, చిలుక కనిపిస్తుంది. అంటే ఏంటంటే ఈ పక్షులు, ఈ జంతువులన్నీ ఆ దేవతా శక్తి వాటిల్లో ఉంటుంది. దేవుడు వచ్చే ముందు వాహనం వచ్చినట్టు ముందు అవస్తాయి, మనకి కళల్లో కనిపిస్తాయి, మనకి దర్శనాల్లో కనిపిస్తాయి. ఒక రకంగా అదేదో మనతో ఉన్నట్టే అనిపిస్తుంది. మనకు ఎక్కువ మనలో ఆ దేవుడి శక్తి పెరిగిపోయే కొద్దీ ఆ దేవుడి వాహనం ఏంటో మనతోనే ఉందేమో అన్నట్టుగా మనకి లోపల కనిపిస్తూ ఉంటుంది 3వ కంట్లో.
అయితే గరుత్మంతుడు ఇందాక నేను చెప్పినట్టు వాహనం, గరుత్మంతుడికి కూడా మన ఆధ్యాత్మిక జాగృతితో సంబంధం ఉంది. హనుమంతుడు ఈ 4 శక్తులు ఒక్క శక్తిని వాడుకుని మహిరావణుణ్ణి సంహరించాడు. ఈ 4 శక్తులు కూడా మనకి ఆధ్యాత్మిక జాగృతిలో మనం వీటిని వాడుకోవచ్చు. ఇదే మీకు ఈ కథ సారాంశం. మీరు పంచముఖ ఆంజనేయ స్వామి కథ చదివారు అంటే పంచముఖ ఆంజనేయ స్వామి ఈ 4 శక్తుల్ని పిలుస్తాడు. పిలిస్తే 4 శక్తులు వచ్చి అతనికి సహాయం చేస్తాయి. ఈ కథ వెనక రహస్యం ఏంటంటే, మీరు ఆధ్యాత్మికంగా మీలో జాగృతి జరుగుతున్నప్పుడు ఈ 4 శక్తుల్ని మీరు కూడా పిలవచ్చు. ఏ స్థాయిలో పిలవాలి, ఎక్కడ పిలవాలి, తర్వాత ఎలా పిలవాలి అంటే మీరు మంత్ర జపాలు చేయొచ్చు, స్తోత్రాలు చదవచ్చు, లేదా మీరు మానసికంగా మీరు లోపల దండం పెట్టుకోవటం కానీ, ఆ దేవుడు ఒక శక్తిని పిలవటం కానీ, వాళ్ళ రక్షణ కవచం, మీకు కొన్ని స్తోత్రాలు ఉంటాయి, ఇవి నరసింహ కవచ స్తోత్రం, అట్లాంటి స్తోత్రాలు చదవటం కానీ, వారి ఒక్క శక్తి మీకు అందుబాటులో ఉంటుంది. ఎందుకు అంటే మీకు ఇందాక చూపించాను, శ్రీ మహావిష్ణువు ఉండేది స్వాదిష్టాన చక్రంలో. స్వాదిష్టాన చక్రంలో జలతత్వం ఉంటుంది. అది ఉత్తేజితమైనప్పుడు మీరు వీళ్ళందరినీ మీరు పిలిస్తే, వీళ్ళకి ఏమైనా మీరు ప్రార్థన చేసినా జపం చేసినా వీళ్ళు తొందరగా మీకు రెస్పాన్స్ ఇస్తారు. ఎందుకు ఇస్తారు అంటే స్వాదిష్టాన చక్రం, మనోమయ కోశం, వీళ్ళంతా ఎక్కువగా ఆ స్థానంలోనే ఉంటారు. హయగ్రీవ స్వామిని తీసేస్తే మిగతా అందరూ మీకు ఆ స్థాయిలో అందుబాటులో ఉంటారు. మీకు హనుమంతుడు ఎక్కడ అంటే, మీకు ఎక్కడైతే ధైర్యం కావాలో, ముఖ్యంగా మనకి మన దేహంలో స్వాదిష్టాన చక్రం ఉత్తేజితమై మీకు జలతత్వం మీకు ఉత్తేజితమైనప్పుడు, జలతత్వం ఉత్తేజితమైందని మీకు ఎలా తెలుస్తుంది? మీకు బయట సింక్రోనిసిటీస్ కనిపిస్తాయి, కళలు అనేవి ఎక్కువైపోతాయి, మీకేదో బయట విశ్వం నుంచి ఏవో సందేశాలు వచ్చి మీ జీవితం అంతా మారిపోతున్నట్టుగా మీకు తెలుస్తుంది. ఏవో గతం తాలూకు విషయాలన్నీ బయటికి రావటం, చాలా భావోద్వేగాలు కలగటం, ఇవన్నీ మీకు స్వాదిష్టాన చక్రంలో ఈ శక్తి పనిచేసేటప్పుడు మీకు ఇవన్నీ జరిగేటువంటి విషయాలు. అయితే హనుమంతుడు కూడా మీకు ఈ స్వాదిష్టాన చక్ర భాగం అంటే ఈ స్వాదిష్టాన చక్రానికిను మన మనోమయ కోశానికి సంబంధం ఉంటుంది. ఇవి మన కోశాలు. ఇక్కడ మొదటి బొమ్మ చూసారంటే మధ్యలో ఓంకారం మన జీవాత్మ అనుకుంటే, ముందు ఆనందమయ కోశం, ఆనందమయ కోశం బయట విజ్ఞానమయ కోశం. ఈ విజ్ఞానమయ కోశమే మన థాట్ బాడీ, అంటే ఆలోచనలు కానీ పై స్థాయి తెలివి కానీ ఇక్కడి నుంచే వస్తుంది. మనోమయ కోశం తర్వాత అంటే ఇది యువర్ ఎమోషనల్ బాడీ, మన భావోద్వేగాలన్నీ ఇక్కడే ఉంటాయి నిక్షిప్తమై. ఇక్కడే మన స్వాదిష్టాన చక్రం పనిచేస్తుంది, ఇదే జలతత్వం. తర్వాత ప్రాణమయ కోశం, ప్రాణ కదలికలు చక్రాలు అన్ని ఇక్కడ ఉంటాయి. అన్నమయ కోశం అంటే ఈ భౌతిక దేహం. కాబట్టి ఇక్కడ మనం మనోమయ కోశం అంటే ఎమోషనల్ బాడీ లెవెల్లో ఉన్నాం. మనం ఇక్కడ మన ఎమోషనల్ బాడీ లెవెల్లో ఉన్నప్పుడు ఇక్కడ మనకి చాలా వస్తాయి. మనకి స్వప్న స్థితుల్లో మనకి కొన్నిసార్లు రకరకాల చెడు ఆత్మలు కనిపించటం, ఆధ్యాత్మిక జాగృతి జరిగే వారికి చాలా ఆత్మలు కానీ వేరే తలాల వాళ్ళు కానీ కనిపించడం అనేది సర్వసాధారణం. కొన్ని అనుభవాలు మనకి ఆనందాన్ని, ప్రేమని, మనలో ఒక మంచి భావనని రేకెత్తిస్తాయి. కొన్ని అనుభవాలు మనలో తీవ్రమైనటువంటి భయం, ఆందోళన రేకెత్తిస్తాయి. అంటే ఇక్కడ ఏంటంటే ఇవి దుష్ట శక్తులు. ఇట్లాంటి శక్తుల నుంచి కాపాడేటువంటి మీకు శక్తి హనుమంతుడు అక్కడే ఉంటాడు. ఒకవేళ మీ పూర్వీకుల్లో ఎవరైనా కనుక హనుమంతుడిని కొలిచినట్టయితే ఆ శక్తి మీ డిఎన్ఏలో ఉంటుంది కాబట్టి పిలవకపోయినా హనుమంతుడు వచ్చి మిమ్మల్ని కాపాడుతాడు. కళల్లో మీకు చెప్తాడు, నన్ను పిలువు, నేను వస్తానని కూడా చెప్తాడు. చాలా మంది ఆధ్యాత్మిక జాగృతి జరిగే వారికి హనుమంతుడు కనిపిస్తాడు. మన దేశమే కాదు, బయట దేశాలు, పాశ్చాత్య దేశాల్లో తెల్లవాళ్ళకి, ఇంకా వేరే దేశాల వాళ్ళకు కూడా ఆధ్యాత్మిక జాగృతి జరిగి వాళ్ళ మనోమయ కోశంలో ఈ శక్తి పనిచేస్తున్నప్పుడు, ముఖ్యంగా ఒక స్థాయిలో వీళ్ళు దిగువ తలాల ఆత్మలతో వీళ్ళకి
అనుభవాలు అనేవి ఎక్కువయ్యి వీళ్ళు భయాల్లోకి వెళ్ళేటప్పుడు వాళ్ళు హనుమంతుడిని చాలా మంది కళల్లో చూస్తారు వచ్చి కాపాడుతున్నట్టు. ఎందుకంటే హనుమంతుడు ఈ స్థాయిలో ఉన్నాడు, పిలిస్తే పలుకుతాడు. అందుకని ఎవరికైతే సబ్ కాన్షియస్ మైండ్ తెరుచుకుని ఇట్లాంటి అనుభవాలు జరుగుతున్నాయంటే తప్పకుండా హనుమాన్ చాలీసా చదువుకోవాలి. మీరు రాత్రి నిద్రపోయే ముందు హనుమంతుడు సింధూరం పెట్టుకుని నిద్రపోండి, మీరు సురక్షితంగా ఉంటారు. హనుమంతుడు మిమ్మల్ని కాపాడుతాడు. ఇంకోటి ఏంటంటే హనుమంతుడు మనకి ధైర్యాన్ని ఇస్తాడు, స్ఫూర్తిని ఇస్తాడు. మనకి మన దేహంలో వ్యానవాయువు బాగా ప్రవహిస్తుంది. అది ఎప్పుడు బాగా ప్రవహిస్తుందంటే మన గుండె ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్, అంటే ఇది ఆరిక్ ఫీల్డ్, ఇది బాగా ప్రవహిస్తుంది. ప్రవహించడానికి మనం హనుమంతుడి ఒక్క దీవెనలు మనకి బాగా పనిచేస్తాయి. కాబట్టి హనుమంతుడు మనలో భక్తితత్వాన్ని రేకెత్తిస్తాడు. రామనామ జపంతో కూడా హనుమంతుడు మీకు దగ్గర అవుతాడు. ఈ స్థాయిలో మీరు హనుమాన్ చాలీసా చదవనక్కర్లా, నిత్యం రామనామ జపం చేసినా కూడా హనుమంతుడు పలుకుతాడు. తర్వాత మీకు నరసింహస్వామి అంటే పంచముఖ ఆ రూపంలో ఉన్నటువంటి ఆ 4 శక్తులు ఎవరైతే హనుమంతుడికి సహాయం చేశారో వాళ్ళ గురించి చెప్తున్నాను. నరసింహస్వామి కూడా ఉండేది మనోమయ కోశంలోనే. ఇక్కడ మనకి కర్మ సంబంధాలని ఒక స్థాయిలో తెగిపోతాయి. ఆధ్యాత్మికంగా ఎదిగినప్పుడు, మన స్పందన పెరిగినప్పుడు మన జీవితంలో మనల్ని పీడించేవాళ్ళు, మాయలోకి లాగేవాళ్ళు, వీళ్ళందరూ క్రమేపీ వెళ్ళిపోతుంటారు. అంటే అందరితో మనకి కర్మ రుణాలు తీరిపోతూ ఉంటాయి. మనకి మన స్పందన బాగా పెరిగిపోయింది అనుకోండి, భూమి ఒక్క వైబ్రేషన్ లెవెల్, మన వైబ్రేషన్ లెవెల్ ఒకటి కాదనుకోండి, అప్పుడు మనం భూమి ఒక్క గ్రావిటేషనల్ ఫీల్డ్, అదే భూమి ఒక స్థాయి దాటి ఎదిగిపోతున్నాం. అలా ఎదిగిపోయేసరికి ఏమవుతుందంటే మీరు భూమి ఒక్క శక్తికి వైబ్రేషనల్ మ్యాచ్ కాదు కాబట్టి ఇంకా తర్వాత మీరు వేరే లోకాలకు వెళ్ళాల్సిందే, భూమి మీద తిరిగి పుట్టరన్నమాట. కాబట్టి ఇక్కడ మీరు మీ స్పందన పెరిగేటప్పుడు చాలా కర్మ సంబంధాలు మీ జీవితంలో చెడిపోతాయి. మీకు గనక కష్టమైనటువంటి కర్మ సంబంధాలు, పీడించే మనుషులు, మీకు పరిస్థితులు మీకు అనుకూలంగా లేక మిమ్మల్ని కిందకి లాగి మిమ్మల్ని అనవసరంగా బాధ పెట్టేవాళ్ళు, మభ్య పెట్టేవాళ్ళు, మోసం చేసేవాళ్ళు, మీకు మీ వ్యక్తిగత స్వాతంత్రాన్ని హరించే వాళ్ళు కనుక మీ జీవితంలో ఉంటే ఇక్కడ మీరు నరసింహస్వామి ఒక శక్తిని మీరు ఆవాహనం చేసుకోండి. నరసింహస్వామి మన జీవితంలోకి రాగానే ప్రహ్లాదుడిని నరసింహస్వామి రక్షించినట్టుగా మన కర్మ సంబంధాల్ని నరసింహస్వామి తెంచేస్తాడు. అతని శక్తి అలా పనిచేస్తుంది. తర్వాత హయగ్రీవ స్వామి. హయగ్రీవ స్వామి మనోమయ కోశం కంటే కూడా విజ్ఞానమయ కోశం. అంటే మనం మనోమయ కోశం నుంచి విజ్ఞానమయ కోశం కేసి వెళ్తున్నప్పుడు, అంటే ఇక్కడ ఇంచుమించు మనకి మన మనోవేదనలు, మానసిక వ్యధ లాంటివి చాలా మటుకు తీరిపోయాయి అనుకుందాం. ఒక 90% తీరిపోయాయి అనుకుందాం. ఇంచుమించు అలా తీరిపోయి మనం మనోమయ కోశంలోకి ఇంకా ప్రవేశించబోతున్నాం అనగా ఇక్కడ మనకి హయగ్రీవ స్వామి కనిపిస్తారు. హయగ్రీవ స్వామి జ్ఞానానికి సూచన, వేదాల్ని కాపాడినటువంటి శక్తి హయగ్రీవ స్వామిది. మనకి ఆత్మజ్ఞానం, మన దేహంలో జరిగేటువంటి ఈ ప్రక్రియ మీద జ్ఞానం, తర్వాత మనకి మన ఆలోచనల మీద పట్టు, జ్ఞానానికి సంబంధించినటువంటి విషయాలు మనకి తలలో డౌన్లోడ్ అవటం, ఇవంతా హయగ్రీవ స్వామి. హయగ్రీవ స్వామి గురువు రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణు. కాబట్టి ఇక్కడ హయగ్రీవ స్వామి మీకు ఈ శక్తిని కూడా మీరు ఈ స్థాయిలో స్వాదిష్టాన చక్ర స్థాయిలో ఉంటే పిలిస్తే పలుకేటువంటి శక్తి హయగ్రీవ స్వామి శక్తి. నాకు పిలవకుండానే వచ్చారు. నేను గతంలో సరస్వతి నాడి రైజింగ్ అని ఒక వీడియో చేశాను. దాంట్లోనే హయగ్రీవ స్వామి గురించి మాట్లాడాను. దాని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, చూడండి. తర్వాత వరాహస్వామి. వరాహస్వామి ఈ రూపం ఒక అర్థం ఏమిటి అంటే, భూమాతని ఎక్కడో మహాసాగరంలో, అంటే విశ్వాన్ని మీరు మహాసాగరం అనుకుంటే అందులో ఎక్కడో తీసుకెళ్లి లోపల మహాసముద్రం ఒక అడుగులో ఎక్కడో పడేస్తే భూమాతని, వరాహస్వామి ఆ నీటిలోకి వెళ్ళి, నీటి అడుగుకి వెళ్ళి అక్కడి నుంచి భూమాతని పైకి తీసుకొస్తారు. అంటే దీని అర్థం ఏమిటి అంటే,
భూమికి చైతన్య స్థితులు ఉంటాయి. ఎప్పుడైతే భూమి మీద ఎక్కువగా అకృత్యాలు చేసేవాళ్ళు, అమానుషంగా ప్రవర్తించేవాళ్ళు, క్రూరులు, హింసా ప్రవృత్తి ఉన్నవాళ్ళు, అవినీతి పరులు పుట్టినప్పుడు, ఒక రకంగా సమిష్టి స్థాయిలో ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే భూమి యొక్క చైతన్య స్థితి పడిపోతుంది. అంటే వైబ్రేషన్ లెవెల్ పడిపోతుంది. పడిపోయినప్పుడు చాలా తక్కువ స్పందనలోకి వెళ్తుంది. అంత తక్కువ స్పందనలోకి వెళ్తే ఇంచుమించు మీకు ఎట్లాంటి ఆత్మలు పుడతాయంటే ఇంకా ఇంకా తక్కువ స్పందన ఆత్మలు పుట్టి ఇంకా ఇంకా భూమాత హింసించబడుతుంది ఇలాంటి ఆత్మల వల్ల. అంటే వాళ్ళు మనుషులుగా పుట్టినప్పుడు భూమి మీద ఆధ్యాత్మికంగా ఎదిగిన వాళ్ళు పుట్టాలి అంటే భూమి యొక్క స్పందన వాళ్ళకు అనుకూలంగా ఉండాలి. భూమి యొక్క స్పందన తక్కువ ఉన్నప్పుడు దాని మీద దయ కలిగిన వాళ్ళు, జ్ఞానవంతులు, ఆత్మజ్ఞానం కేసి వెళ్ళేవాళ్ళు పుట్టరు. అనుకూలంగా లేదు వాతావరణం. ఇలాంటి వాళ్ళు భూమి మీద పుట్టినప్పుడు భూమి హర్షిస్తుంది. భూమి మీద సువర్ణ యుగం అనేది నడుస్తుంది. ఎందుకంటే వీళ్ళు కరుణతో ఉన్నటువంటి ఆత్మలు, జ్ఞానవంతులు, కళాకారులు. ఇలాంటి వాళ్ళు ఉండటం వల్ల భూమి అనేది స్వర్ణయుగంలోకి వెళ్తుంది. భూమాత ముందు ఏదైతే పీడించబడి ఉందో చెడాత్మల వలన భూమాత కూడా కోలుకుంటుంది. వరాహ రూపం ఏంటంటే అలా అట్టడుక్కి వెళ్ళిపోయినటువంటి భూమి యొక్క చైతన్యాన్ని పైకి తీసుకొచ్చేటువంటి రూపం అది. అంటే మనలో ఉన్నటువంటి అట్టడుగు చైతన్యం నుంచి మనల్ని పైకి ఒక్కసారిగా అమాంతంగా పైకి తీసుకొచ్చేటువంటి శక్తి వరాహ రూపంలో ఉంటుంది. నేను గతంలో వారాహి దేవి మీద చేశాను ఒక వీడియో. అందులో నేను ఈ వరాహ రూపం గురించి వర్ణించాను. మీరు ఆ వీడియో చూస్తే నేను చెప్పేది అర్థమవుతుంది. వరాహ రూపానికి మన స్వాదిష్టాన చక్రానికి సంబంధం ఉంటుంది. స్వాదిష్టాన చక్రంలో జలతత్వం ఉంటుంది. దాని కిందే మూలాధార తత్వం ఉంటుంది. ఆ మూలాధారంలో మీకు భూతత్వం ఉంటుంది. మన లోపల సబ్ కాన్షియస్ మైండ్ తెరుచుకుని మన లోపల మనం అణిచిపెట్టేసినటువంటి చాలా భయాలు కానీ, కోపాలు కానీ, వ్యధలు కానీ అన్నీ బయటకు వస్తూ ఉంటాయి. ఆ బయటకు వచ్చేటప్పుడు అది ఏంటంటే బురద నీరులాగా ఉంటుంది. అంటే మూలాధారంలో భూమి తత్వం, స్వాదిష్టాన చక్ర స్థాయిలో జలతత్వం రెండు కలిస్తే ఏమవుతుంది? బురద అవుతుంది. ఆ బురదలోకి దిగి దాన్ని తవ్వి అక్కడ ఉన్నటువంటి మన చేతనా స్థితి నుంచి మనని పైకి లాక్కొచ్చేటువంటి శక్తి వరాహస్వామిది. అంటే మనకి ఆధ్యాత్మిక జాగృతి కానీ, కుండలిని జాగృతి కానీ అవి మన శరీర స్పందనని పెంచేటువంటి ప్రక్రియలు. అమాంతంగా శరీర స్పందన పెరగాలి, నేను చాలా తక్కువ వైబ్రేషన్లోకి వెళ్ళిపోయాను, నేను పైకి రాలేకపోతున్నాను, నా అంతటి నేను పై స్పందనకి చేరలేకపోతున్నాను, ఇరుక్కుపోయినట్టు అనిపిస్తుంది అనగా వరాహస్వామి ఒక శక్తిని మనం ఇక్కడ పిలవచ్చు. తర్వాత మీకు గరుత్మంతుడు. అయితే వరాహస్వామి కూడా మనోమయ కోశమే. గరుత్మంతుడు కూడా మనోమయ కోశమే. గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువుకి వాహనం. చాలా మందితో నేను మాట్లాడుతూ ఉంటా. ఫారినర్స్ కూడా కొంతమంది గరుత్మంతుడిని చూశారు. నాతో మాట్లాడేటప్పుడు వాళ్ళకి అర్థం కాలేదు. అర్థం కాక మాకు ఒక మనిషి కనిపించాడు, సగం గ్రద్ద సగం మనిషి రూపంలో ఉన్నాడు, మమ్మల్ని వచ్చి కలిశాడు అంటే ఒక దివ్య రూపంలాగా మా ముందు వచ్చి నించున్నాడు. రూపాన్ని చూస్తే దివ్యమైనటువంటి రూపం సంగతి అర్థమవుతోంది. కానీ వాళ్ళకి ఆ రూపం ఏంటో అర్థం కాలేదు. నాతో మాట్లాడినప్పుడు నేను చెప్పాను గరుత్మంతుడు అని. గరుత్మంతుడు కూడా చాలా మందికి కనిపిస్తాడు. అంటే ముఖ్యంగా వాళ్ళ శక్తి లేదంటే వాళ్ళది స్వాదిష్టాన చక్రం శుభ్రం అవుతున్నప్పుడు అక్కడ కనిపిస్తాడు. ఎందుకు కనిపిస్తాడంటే గరుత్మంతుడు ఒక రాక ఏంటి అది చిహ్నం అంటే త్వరలో మన స్వస్థత అనేది మనకి వస్తుందనే దానికి చిహ్నం. అంటే మన దేహంలో మనోమయ కోశంలో మన అక్కడ ఉన్నటువంటి వ్యధల నుంచి, బాధల నుంచి, అంటే ఇది ఎన్నో జన్మలు, దాంట్లోంచి ఇంకా బయటకు వచ్చేస్తామనగా దానికి సూచనగా గరుత్మంతుడు కనిపిస్తాడు. కొంతమంది కళల్లో కనిపిస్తాడు, కొంతమంది ముందుకొచ్చి దర్శనం ఇస్తాడు. అంతేకాకుండా మన దేహంలో అమృత అనేది ఒక స్థాయిలో కురుస్తుంది. అంటే మన దేహంలో ఉన్నటువంటి బ్రెయిన్
లోపల సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అనేటువంటి ఒక ద్రవం ఉంటుంది. ఆ ద్రవం చక్కగా అయనైజేషన్ అయ్యి అది కింద కారుతుంది. అలా కింద కారుతున్నప్పుడు కూడా గరుత్మంతుడు కనిపిస్తాడు. అంటే మీ దేహంలో ఇక్కడ మొదలవబోతుందనే దానికి సూచనగా కూడా గరుత్మంతుడు కనిపిస్తాడు. పైగా ఒకవేళ మీ దేహంలో ఇది మొదలవ్వాలి అంటే మీరు గరుత్మంతుడు ఒక శక్తిని మీరు పిలవచ్చు. సో మీకు గరుత్మంతుడు కూడా మనోమయ కోశంలోకి వస్తాడు. అంటే ఈ 4 శక్తులు మనకు 4 స్థాయిల్లో మనం వాడుకోవచ్చు. వీళ్ళని పిలవచ్చు, వీళ్ళు పలుకుతారు. ఎందుకంటే మనం అక్కడ ఆ స్థాయిలో ఉన్నాం, స్వాదిష్టాన చక్ర స్థాయిలో ఉన్నాం. సబ్ కాన్షియస్ మైండ్ తెరుచుకునేటప్పుడు కర్మ సంబంధాలు తెంపేసుకోవటానికి నరసింహస్వామి, జ్ఞానానికి అంటే ఆత్మ తత్వం తెలుసుకునేటువంటి ప్రయత్నంలో హయగ్రీవ స్వామి, మనకి దుష్ట శక్తుల నుంచి కాపాడటానికి మనకి హనుమంతుడు, మన దేహంలో ఈ సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అనేది అయనైజేషన్ అనేది బాగా కురవటానికి, తర్వాత మనకి స్వస్థత కావాలి అనుకుంటే కూడా మనం గరుత్మంతుడిని కూడా అడగవచ్చు. దానికి సూచనగా గరుత్మంతుడు కనిపించాడు అంటే మీరు ఇంకా స్వస్థత వైపు వెళ్ళిపోతారని అర్థం. ఇంకోటి వరాహ రూపం. మన గురించి మనకి తెలుసుకోవడానికి, అంటే మన సబ్ కాన్షియస్ మైండ్ లోతుల్లో ఏదో చాలా ఉంటుంది. అది ఆ పొరలు ఒకటి తర్వాత ఒకటి తెరుచుకునే కొద్దీ మనకి బయటకి చాలా విషయాలు వస్తూ ఉంటాయి. ఈ మనోమయ కోశం శుభ్రపడటానికి చాలా ఏళ్ళు పడుతుంది. కొంతమందికి ఒక జీవిత కాలం అక్కడ ఉండిపోతారు. తవ్వే కొద్ది బయటకు వస్తూనే ఉంటుంది దాంట్లో దాగి ఉన్నటువంటిది. అంటే ఎన్నో జన్మలది అక్కడ డేటా ఉంది, భావోద్వేగాలు అక్కడ ఉన్నాయి, తవ్వే కొద్దీ వస్తాయి బయటికి. అలా మన దేహంలో స్వాదిష్టాన చక్రం తొందరగా శుభ్రపడాలి, సబ్ కాన్షియస్ మైండ్లో కానీ తొందరగా బయటికి రావాలి, ఒక జీవితకాలంలో అయిపోవాలి అంటే వరాహ రూపం ఏదైనా కూడా, మనకి వరాహ అవతారం అవ్వచ్చు, వారాహిదేవి అవ్వచ్చు, మీరు వరాహ రూపంలో ఉన్నటువంటి శక్తిని ఆవాహనం చేస్తే మీకు ఆ శక్తి మీకు ఇక్కడ తోడ్పడుతుంది. ఇలా మీకు ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామిలో ఉన్నటువంటి 5 శక్తుల్ని మీరు వాడుకోవచ్చు. ముఖ్యంగా ఆధ్యాత్మిక జాగృతిలో ఎక్కడైతే మీరు మనోమయ కోశం స్థాయి నుంచి పనిచేస్తున్నారో ఈ శక్తులు మీకు తేలిగ్గా పలుకుతాయి. ఇంకోటి, చాలా మందికి ఈ ప్రక్రియలో పాముల కళలు వస్తాయి. ఈ పాముల కళల్లో ఒక చాలా ముఖ్యమైనటువంటి కళ ఇది. మనకి శక్తి స్వాదిష్టాన చక్రంలో పనిచేస్తున్నప్పుడు, మనకి జలతత్వం శుభ్రం అవుతున్నప్పుడు ఈ కళ ఎలా వస్తుందంటే, నా విషయంలో ఈ కళ ఎలా వచ్చిందంటే, నేను పడుకుని ఉన్నాను, నాకు చుట్టూ ఒక పెద్ద పసుపు రంగులో ఉన్నటువంటి కొండ చెలువ నా శరీరం చుట్టూ ఇట్లా తిరుగుతోంది. అంటే దాని తోక ఇక్కడ ఉంది, తోక ఇక్కడ ఉండి దాని శరీరం మొత్తం నా దేహం చుట్టూ తిరుగుతోంది. తిరిగి ఇలా పైకి వచ్చి అది దాని నోటితో దాని తోకని పట్టుకునే ప్రయత్నం చేస్తోంది. అంటే అది ఏదైతే గుండ్రం చుట్టిందో ఆ గుండ్రం మధ్యలో నేను పడుకుని ఉన్నాను అనమాట. ఇక్కడ ఈ గుండ్రం మధ్యలో పిల్లాడు ఉన్నాడు కదా, ఆ గుండ్రం మధ్యలో నేను పడుకుని ఉన్నాను. అయితే అలా పాము నా చుట్టూ ఒక రౌండ్ వేసి దాని తోకని తలని పట్టుకునే ప్రయత్నం చేస్తోంది. దీని ఇంగ్లీష్లో ఒరబోరస్ అంటాం. ఇది కుండలిని జాగృతానికి కూడా చిహ్నం ఇది, లేదంటే ఆధ్యాత్మిక జాగృతిలో ఒక స్థాయిలో కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఏం కనిపిస్తుంది మీకంటే, పాము ఒక్క శక్తి. మనకి ఎన్నో జన్మల కర్మలు తీరిపోతుంటే మనకి కళల్లో పాములు కనిపిస్తాయి. మన దేహంలో వేగస్ నర్వ్ ఉంటుంది, డార్సల్ వెంట్రల్, అంటే 2 పక్కల నుంచి పైకి వెళ్తుంది. ఇది మన మనోమయ కోశానికి దీనికి సంబంధం. మన భావోద్వేగాలు మనం వాటిని ఆ భాగాన్ని మనం వాటిని శుభ్రం చేసుకుంటున్నప్పుడు, ఆ భావోద్వేగాలు అనుభవించి వదిలేస్తున్నప్పుడు ఈ వేగస్ను శుభ్రం అవుతుంది మీకు 2 పక్కల. అది 2 పక్కల చెవిలోకి వెళ్తుంది, కింద నుంచి బయలుదేరి చెవిలోకి వచ్చి ఇట్లా తల మీదకి వెళ్తుంది. అయితే ఈ వేగస్ను శుభ్రపడే కొద్దీ మన భావోద్వేగాలు, మన దేహంలో జలతత్వం శుభ్రపడుతుంది. పడి ఒక స్థాయిలో దీంట్లోంచి చాలా ఎలక్ట్రిసిటీ ప్రవహిస్తుంది.
దీంట్లోంచి బాగా ఎలక్ట్రిసిటీ ప్రవహించే సమయానికి మీకు మీ జలతత్వం మీకు శుభ్రపడిపోయి ఉంటుంది, అక్కడ పునీతం అయిపోయి ఉంటుంది. ఇలా మీకు స్వాదిష్టాన చక్ర స్థాయిలో మీకు ఇలా శుభ్రం అవుతున్నప్పుడు ఇక్కడ పాములు కూడా చాలా మందికి కనిపిస్తాయి. అయితే నాకు ఇదే పాము ఇందాక చెప్పినట్టుగా ఇలా నా చుట్టూ ఒక చుట్టూ వేసి ఇట్లాగా దాని తలని వచ్చి తోకతో పట్టుకుందామని చూస్తోంది నా కళలో. అయితే చాలా ఏళ్ళు నాకు ఈ కళ అర్థం కాలేదు. అంటే ఈ కళ నాకు తెలుసు, ఇది ఓరోబోరస్ అని కుండలిని అని మనకి ఈ రూపంలో చాలా మీకు చోట చిహ్నాలు, మొత్తం లోకంలో మీకు చిహ్నాలు కనిపిస్తాయి. అంటే కుండలిని ప్రక్రియ గురించి కొన్ని వేల సంవత్సరాల క్రితం ప్రతి సంస్కృతిలో అందరికీ తెలుసు. ఆ చిహ్నాలు ఎప్పటికీ ఉన్నాయి వాళ్ళ సంస్కృతిలో, కానీ వాళ్ళకి చాలా మందికి అర్థం తెలియదు. అయితే ఇప్పుడు నా చుట్టూ పాము ఇలా చుట్టుకుని తోకని నోటితో పట్టుకునే ప్రయత్నం చేస్తోంది కదా. ఇప్పుడు మీరు శ్రీ మహావిష్ణువుని చూసారనుకోండి, శ్రీ మహావిష్ణు స్వాదిష్టాన చక్రం, శ్రీ మహావిష్ణువు చుట్టూ కూడా పాము ఉంటుంది. ఈ శేష నాగు ఏదైతే మీకు శ్రీ మహావిష్ణువు చుట్టూ ఒరబరిసి ఇక్కడ చిట్టుకుని ఉన్నట్టుగా శ్రీ మహావిష్ణువు చుట్టూ కూడా ఈ శేషనాగు ఉంటుంది. ఇలా రకరకాల పడగలతో మనకి శ్రీ మహావిష్ణు పాల సముద్రంలో అతని చుట్టూ పాము ఉండి ఆ పాము మీద పడుకుని ఉన్నట్టుగా మనకి ఎప్పుడు ఈ దృశ్యం మనం చూస్తాం. ఈ పాల సముద్రమే ఈ స్వాదిష్టాన చక్రంలో ఉండేటువంటి జలతత్వం. నేను ఇందాక చెప్పాను కదా, వేగస్ నర్వ్ మనకి ఎమోషనల్ బాడీ, తర్వాత అంటే మనోమయ కోశం, తర్వాత అక్కడ పాముల కళలు. అంటే ఇక్కడ ఏంటంటే మీకు చాలా మటుకు మీ స్వాదిష్టాన చక్రానికి సంబంధించి పాము ఒక సూచన అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మీ స్వాదిష్టాన చక్రం శుభ్రపడిపోతున్నప్పుడు కూడా మీ చుట్టూ ఇట్లా పాము తిరిగి ఒరబొరస్ లాగా పాము తిరిగి పాము తన తోకని తన నోటితో పట్టుకునేటువంటి ప్రయత్నం చేసేటువంటి చిహ్నాలు కళలు మీకు కనిపిస్తాయి. అది చూశారు అంటే శ్రీ మహావిష్ణువు శేషనాగు పైన కూర్చున్నారు కదా, మీకు అదే దృశ్యం గుర్తుకు రావాలి. ఇక్కడ మీకు ఈ మనోమయ కోశం శుభ్రపడటానికి శ్రీ మహావిష్ణువుని మీరు వేడుకున్నా కూడా, అంటే మీరు విష్ణు సహస్రనామ స్తోత్రం రోజు చదవచ్చు, గోవిందనామం చెయ్యొచ్చు, నారాయణ మంత్ర జపం చెయ్యొచ్చు. అలా చేసినా కూడా మీ మనోమయ కోశం తేలిగ్గా శుభ్రపడుతుంది, తొందరగా శుభ్రపడుతుంది ఇక్కడ. ఎందుకంటే అక్కడ ఉండేదే శ్రీ మహావిష్ణువు. శ్రీ మహావిష్ణువు అక్కడ ఉండటం మూలంగా దానికి సంబంధించినటువంటి నాడీ వ్యవస్థలో గ్రంథులు శుభ్రపడటం, మనోమయ కోశం శుభ్రపడటం, ఈ వేగస్ నర్వ్లోంచి మనకి శక్తి ప్రవాహం అనేది చక్కగా బలంగా వెళ్ళటం, ఇవన్నీ ఇక్కడ మీరు చూస్తారు. ముఖ్యంగా హనుమంతుడు పిలిచినంత ఒక మంచి ఉద్దేశంతో, ఒక నిర్మలమైన మనస్సుతో, భక్తితో, మనల్ని మనం పెంపొందించుకునేటువంటి ఒక సంకల్పంతో, దృఢ నిశ్చయంతో మనం కనుక ఈ దైవిక శక్తుల్ని పిలుస్తే అవి ఖచ్చితంగా పలుకుతాయి. అది మీరు స్వాదిష్టాన చక్ర స్థాయిలో ఉన్నప్పుడు.